ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారి యొక్క స్థితిగతులను చూసినప్పుడు పంచమ స్థానంలో శుక్రుడు, గురుడు, అలాగే చతుర్థమందు బుధగ్రహము, అంతేగాక ఈ రాశి వారికి ప్రత్యేకించి తృతీయ స్థానమందు ఉన్నటువంటి కుజుడు, చంద్రుడు, ఇలా అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. అయితే ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఆర్థిక పరంగా మనం చూసినప్పుడు ఆర్థిక లాభాన్ని, ఎందుకంటే అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం, ఈ గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల మొట్టమొదటిగా ఐశ్వర్య ప్రాప్తి, అర్ధప్రాప్తి అనగా ధన రాబడి అనేటువంటివి ఆదాయ మార్గాలు కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వృత్తి ప్రవృత్తి అది ఏదేమైనా కానివ్వండి, వాటిలో ఎదుగుదలని క్రమేపీ ఇది సూచిస్తూ ఉన్నది. ఆర్థికంగా మకర రాశి వారికి ఈ వారంలో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. ఇంకా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతూ వచ్చినటువంటి ధనాన్ని, గతంలో తీసుకున్నటువంటి రుణాలను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చక్కగా డబ్బు సంపాదించుకుని వాటన్నిటినీ కూడా మీరు మీ యొక్క గతంలో చేసినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంతేగాక వాహనాలు, ఇళ్ళు లేదా పొలము, స్థలము, ఇలా భూ సంబంధమైనటువంటి లేదా మరి ఏ ఇతరత్ర పెట్టుబడికి సంబంధించినటువంటి వాటి మీద కొద్ది ఇన్వెస్ట్మెంట్ చేయడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు చాలా మెరుగ్గా ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, ఇక్కడ ఆరోగ్యపరంగా కూడా చూసినప్పుడు మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవడం అనేటువంటిదే కనబడుతూ ఉన్నది. ప్రత్యేకించి పంచమ స్థానంలో రవి అవ్వవలసినటువంటి పని ఏదైతే మీరు సక్రమంగా ఈ కాలానికి ఈ పని అవుతుందని అనుకుంటారో సకాలంగా ఆ పని పూర్తి కాకపోవడము, ఆ పనిలో ఆటంకాలు లేదా మరి ఏ ఇతరత్ర చిన్నపాటి ఇబ్బందులు వచ్చి సకాలంలో ఆ పనిని పూర్తి చేయలేకపోవడం లాంటి విషయాలు కొంత మానసికమైనటువంటి ఇబ్బందులను కలగజేస్తాయి. దాంతోపాటుగా మాట పట్టింపులు, నీలాపనిందలు, ఇటువంటి వాటి వల్ల కొంత మానసిక అశాంతి ఉంటుంది మినహాయించి మిగతా ఆరోగ్య పరిస్థితులన్నీ బాగున్నాయి. కుటుంబ పరిస్థితులు చాలా సానుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగంలో కూడా మార్పు, మంచి ఉద్యోగంలో మీరు స్థిరపడేటువంటి అవకాశం. ఒకవేళ గతంలో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఉద్యోగాన్ని కోల్పోయినా తిరిగి కొంతకాలంలోనే మరలా మంచి ఉద్యోగం దొరికేటువంటి పరిస్థితులన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. విద్యార్థులకి గ్రహస్థితి బాగున్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి కూడా అనుకూలంగా ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై దక్షిణామూర్తి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి కుంభరాశి.